ప్రారంభం చిత్తూరు జిల్లాలోని పంచభూతాలకు సమానమైన ఒక గ్రామం కాళేశ్వరం. ఈ గ్రామం శివుడి ఆలయం వల్ల ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలో ఒక రహస్య శక్తి ఉంది, శివతంత్ర యంత్రం. ఇది కేవలం దేవుడికి అంకితమైన వారికే ప్రత్యక్షమవుతుంది. హీరో పరిచయం శివమాన్. శివ ఒక సాధారణ యువకుడు, ఆత్మవిశ్వాసం కలిగిన రక్తం మరిగే యోధుడు. అతని తండ్రి ఒక పూజారి, తల్లి చిన్నతనంలోనే మరణించింది. చిన్నప్పటి నుండి శివుడు భక్తి, ధైర్యం కలిగినవాడు. కాని లోపల ఒక రహస్య శక్తి అతనిలో దాగి ఉంది, శివుని ఆశీర్వాదంగా లభించిన శక్తి. కథ ముఖ్యాంశాలు. సీన్స్ అవుట్లైన్. సీన్ 1 శివ ఆలయ రహస్యం. ఒక రాత్రి శివ చిన్నప్పుడు అజ్ఞాతంగా ఆలయంలోకి వెళ్తాడు. అక్కడ శివలింగం దగ్గర ఊహించని రీతిలో ఆకాశం మెరుస్తుంది. ఆ శివలింగం నుండి ఒక శక్తివంతమైన కాంతి అతని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అది శివుని ఆశీర్వాదం. సీన్ 2 విలన్ ఎంట్రీ. కాళీ సైన్యం. ఒక గంభీరమైన సైంటిస్ట్ డాక్టర్ కాళీ గ్రామంలో ప్రవేశిస్తాడు. అతని లక్ష్యం శివతంత్ర యంత్రాన్ని కైవసం చేసుకోవడం. అతను దానితో ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తేవాలని చూస్తాడు. సీన్ 3 శివకి శక్తుల ఆవిష్కరణ. గ్రామాన్ని రక్షించేటప్పుడు శివ అనుకోకుండా అతని శక్తులు బయటపడతాయి. అతను మంటల మధ్య నడిచే శక్తి, మెరుపులా పరిగెత్తడం, శివ త్రిశూలాన్ని ప్రక్షిప్తం చేయడం మొదలైన శక్తులు కలిగి ఉంటాడు. సీన్ 4 శివమాన్ అవతారం. అతని తండ్రి నిజాన్ని చెబుతాడు, నీవు శివుడి అనుగ్రహంతో పుట్టినవాడివి. నీ శరీరమే ఓ ఆయుధం. నీవు ధర్మాన్ని నిలబెట్టే శక్తివంతుడు. అప్పుడు శివ త్రిశూలం ధరించి శివమాన్ అవతారంలో మారతాడు. సీన్ 5 మొదటి యుద్ధం, గ్రామ పరిరక్షణ. డాక్టర్ కాళీ ఆర్మీతో వస్తాడు. శివమాన్ ఊహించని శక్తులతో వారిపై దాడి చేసి గ్రామాన్ని రక్షిస్తాడు. కాని కాళీ తప్పించుకుంటాడు. సీన్ 6 శివమాన్లో లోపం. శివశక్తులు ప్రతి పౌర్ణమికి మాత్రమే పూర్తిగా చురుకుగా పనిచేస్తాయి. అది తెలుసుకున్న కాళీ అశుభ సమయంలో దాడికి సిద్ధమవుతాడు. సీన్ 7 శివునికి ప్రార్థన. శివ తండ్రి అతనిని శివుడి సమక్షంలో తీసుకెళ్తాడు. శివుడు ప్రత్యక్షమై, నీ ధైర్యమే నీ శక్తి, భయపడకుము అని శక్తి నూర్పుతాడు. సీన్ 8 తుది పోరాటం. శివమాన్ వర్సెస్ డాక్టర్ కాళీ. భయంకరమైన పోరాటం. శివమాన్ తన త్రిశూలంతో, శివనామంతో శత్రువును ఓడిస్తాడు. చివరకు శివతంత్ర యంత్రం తిరిగి పూజారుల చేతిలోకి వస్తుంది. సీన్ 9 శివమాన్ ఆశయవాక్యం. శక్తి ఉన్నంతవరకు నీతి కోసం నిలబడాలి. శివుడికి నమ్మకముంటే శక్తి మనతోనే ఉంటుంది. సీన్ 10 కొనసాగింపు. హింట్. శివమాన్ కొండల వైపు చూస్తూ నవ్వుతూ చెబుతాడు, ఇంకా ధర్మాన్ని కాపాడాల్సిన దారి చాలా ఉంది.